వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అఖండ 2నే దుమ్ము రేపుతో ఉంటే అఖండ 3 కూడానా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. బాలయ్య బోయపాటి కలిసి ఏం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ దాన్ని కంటిన్యూషన్గా పెట్టున్నాను. ఈరోజు అఖండ 2 అఖండ తాండవం రూపంలో వచ్చిన అఖండ 2 సీక్వెల్ ఏదైతే ఉందో నిజంగానే దుమ్ము రేపుతోంది. రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తూ ఉంది. సినిమా రిలీజ్ అవ్వకముందే అఖండ ఏ స్థాయిలో హిట్ అవుతుంది అనేది చాలామంది అంచనాలు వేశారు. ఏదైతే రిలీజ్ డేట్ మీద కొంత కన్ఫ్యూజన్‌తోని, అటు ఏదైతే నిర్మాతల మధ్య వచ్చిన చిన్న చిన్న ఇష్యూలతోని, ఆ చిన్న మెస్‌తోని 5వ తేదీ డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా ఈ రోజున ఏమాత్రం దాని మీద అంచనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇండస్ట్రీ‌లకి అతీతంగా అఖండ ఫీవర్ అనుకోవాలి మనం. ఆ స్థాయిలో బాలకృష్ణ అఖండ తాండవం చేశారు నిజంగానే. అఖండల తాండవం అనే టైటిల్‌ని ఏ ముహూర్తాన బోయపాటి ఖరారు చేశారో గానీ నిజంగానే బాలయ్య తాండవం అని చెప్పేసి రివ్యూలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా అఖండ అనే పేరుతో బాలయ్య పేరు మారుమోగిపోతూ ఉంది. మనం చూసాం అఖండ కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్‌లో అఖండ మూవీ వచ్చింది. ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చింది అది. చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికే భయపడుతున్న టైంలో కొత్త కొత్త రికార్డులు కూడా కలెక్ట్ చేసింది అఖండ మూవీ. అఘోరా పాత్రలో బాలయ్యని చూపించి బోయపాటి ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు నిజంగానే. బాలయ్య అభిమానులు కొంతమందిలో అనుమానాలు ఉండేవి అఖండ రిలీజ్ కాకముందు. అఘోరా పాత్రలో బాలయ్య ఎలా ఉంటారు అనేసి. సో అలాంటి అనుమానాలను కూడా బోయపాటి పటాపంచలు చేయగలిగారు అఖండ మూవీతో. సో వాళ్ళిద్దరి కాంబో మీద సింహ నుంచి లెజెండ్ దాకా, లెజెండ్ నుంచి అఖండ దాకా ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరు కాంబో అంటేనే బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే. బొమ్మ అదిరిపోయే కాంబో వాళ్ళిద్దరిది. బోయపాటి నుంచి మరోసారి అఖండ తాండవ్ దానికి సీక్వెల్ అంటేనే ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఈ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కంటే ముందుగానే ఈ కన్ఫ్యూజన్ వచ్చినా కూడా అభిమానులు ఎక్కడా కూడా ఇంత కూడా నిరాశ పడలేదు వాళ్ళు. అయినా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకొక 1 మంత్ తర్వాత రిలీజ్ అయినా మేము హిట్ చేస్తాం అన్నంతగా అభిమానులు ఎదురు చూశారు. అయితే కేవలం బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు, బోయపాటి ఫాలోవర్సో కాదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ నిజంగానే ఈ సినిమా ఒక హిందూ ధార్మికతకు నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ రోజున. అందుకే ఆ స్థాయిలో ఆ సినిమా హిట్ అయింది. ఆ బాలయ్య అఘోరా పాత్రలో ఆయన జీవించిన తీరు, నటించారని ఎప్పుడు చెప్పం. ఆయనకు ఒక అదృష్టం నిజంగానే. అలా ఆయన జీవించిన తీరు గానీ, అదేవిధంగా ఆయన నోట పలికించిన బోయపాటి పలికించిన కొన్ని డైలాగులు గానీ నిజంగానే చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి ఆ సినిమాలో. అంతేకాదు ఆ డైలాగుల కోసమే మళ్ళా వినడానికి ఆ సినిమాకి వెళ్ళాలని గూడా బాలయ్య ఫ్యాన్స్ చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. అంత ఎమోషనల్‌గా ఆ డైలాగులు ఇంకొకరి నోటితో పలికితే వాటికి అంత శాండిటీ వచ్చుండేది కాదేమో. అంత ఎమోషనల్‌గా ఒక అఘోర పాత్రలో లీనమై అన్ను నేను ఆవాహన చేసుకొని నటించడం ఒక ఎత్తయితే, అంతకంటే అద్భుతంగా ఆ డైలాగులు తన నోటి నుంచి పలికించడం అనేది అది బాలయ్యకి మాత్రమే సాధ్యం. నిజంగానే చాలామంది చెప్తున్నట్టు ఇప్పుడు బాలయ్య టైం నడుస్తోంది. ఒకవైపు చూస్తే ఆయన వేగా జ్యువెలర్స్ దగ్గర నుంచి వారాహి దాకా ఎన్నో బ్రాండ్స్‌కి అంబాసిడర్స్‌గా ఉన్నారు. మొన్నటి వరకు కూడా అన్‌స్టాపబుల్ షో ఆహా ఓటీటీ వేదికగా నడిచిన అన్‌స్టాపబుల్ షోని 3 షోల్ని వరుసగా బంపర్ హిట్ చేసి పడేశారు. టాప్ ఆఫ్ ది బెస్ట్ షోగా నిలిచింది ఇండియాలోనే అది. ఆ అన్‌స్టాపబుల్ షో అనేది. ఇంకోవైపు చాలా చిన్న హీరోలైన విశ్వక్సేన్ మొదలుకొని శర్వానంద్ వరకు వీళ్ళ సినిమా రిలీజ్ ఆడియో ఫంక్షన్స్‌కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా ఆయన వెళ్తా ఉన్నారు. వాళ్ళకి కొంత బూస్ట్ ఇస్తా ఉన్నారు ఇండస్ట్రీ నుంచి ఎదిగేందుకు. మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇలా ఇంకోవైపు తన కూతురు తేజస్వినిని ప్రొడ్యూసర్‌గా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె రీసెంట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తా ఉంది యాడ్స్ రూపంలోని. ఇంకోవైపు మోక్షజ్ఞ ఎంట్రీని కూడా ఆదిత్య 999 పేరుతోని సీరియస్‌గా అనౌన్స్ చేశారు ఆయన. అవసరమైతే నేను కూడా డైరెక్ట్ చేస్తాను అన్న విధంగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే జై బాలయ్య అనేది మొన్నటి వరకు బాలయ్య ఫ్యాన్స్‌లో ఒక నినాదంగా ఉండేది. కానీ అఖండ తాండవం తర్వాత జై బాలయ్య అనేది ఒక ఎమోషన్‌గా మారింది ఈ రోజున. సో మొత్తానికైతే ఇది బాలయ్య టైం నడుస్తోందనుకోవచ్చు. 50 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకొచ్చిన అవార్డులు గానీ, ఆయనకొచ్చిన గౌరవం గానీ, పద్మ అవార్డు గానీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విధానం గానీ, సో మొత్తానికి ఇదైతే ఒక బాలయ్య నామ సంవత్సరం అని మనం అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలి అంటే. సో అలాంటి సమయంలో ఈరోజు అఖండ 2 ఫీవర్ నుంచి ఇంకా బాలయ్య ఫ్యాన్స్ ఆ ఫీవర్ నుంచి కోలుకోలేకపోతా ఉన్న సందర్భంలో ఈరోజు మళ్ళా అఖండ 3 కూడా ఉంటుంది అని చెప్పి ఆ మూవీ ఎండింగ్‌లోని బోయపాటి రివీల్ చేయడం అనేది మాత్రం ఇదొక అభిమానులకి ఒక ఊహించని ఒక షాకే అనుకోవచ్చు. ఈ అఖండ 2 దెబ్బ నుంచే కోలుకునేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందా? ఈ డైలాగ్స్ ఏంటి? వీటన్నిటిని వాళ్ళు కూడా అనలైజ్ చేస్తా ఉన్నారు. ఎలా ఉంది? బిట్ టు బిట్ అనలైజ్ చేస్తా ఉన్నారు ఈ సినిమాలో బాలయ్య నటన గురించి. ఇలాంటి సమయంలోనే ఈ రోజున అఖండ 3ని కూడా అనౌన్స్ చేయడం అనేది మాత్రం అది నిజంగా ఒక ఫీస్ట్ అనుకోవాలి. బాలయ్య ఫ్యాన్స్‌కి గానీ, అఖండాని అభిమానించే వాళ్ళకి గానీ. సో అంతేకాకుండా ఇక్కడ చూస్తే అది కూడా జై అఖండ అనే టైటిల్‌తోని అఖండ సీక్వెల్ 3 రాబోతోంది అనేసి ఈరోజు బోయపాటి అండ్ టీమ్ అనౌన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో చాలా సీరియస్‌గా దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ ఈ అఖండ 2 ఎమోషన్ నుంచి బయటపడక ముందే
అఖండ 3 కూడా రాబోతుంది అనేది ఒక పూర్తి స్థాయిలో సస్పెన్స్‌లో ఉంచకుండా చాలా క్లియర్‌గా దీని మీద ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసింది బోయపాటి అండ్ టీమ్. సో, మొత్తానికైతే మాత్రం ఇక ఒక 1 మంత్ తర్వాత అఖండ 3 పూర్తి స్థాయిలో ఒక ఆల్రెడీ స్టోరీ కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. దీనికి సీక్వెల్‌గా రాబోతోంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో సెట్స్ మీదకి వెళ్ళేందుకు కూడా బాలయ్య కూడా ఓకే చెప్పున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 ½ మంత్ తర్వాత ఈ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది అని కూడా చెప్తున్నారు. సో, ఇది బాలయ్య అభిమానులకి నిజంగానే ఒక ఊహించని సర్ప్రైజ్ అని అనుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం అఖండ ఈరోజు రికార్డులు బద్దలు కొడుతున్న తీరు గాని, దాని కంటిన్యూషన్‌గా ఈరోజు 'జై అఖండ' పేరుతోని ఆ సినిమాకి సంబంధించి సీక్వెల్ 3ని ప్రకటించడం గాని, ఇది నిజంగా ఒక విజువల్ వండర్ కాబోతుందని కూడా అంచనాలున్నాయి. లెట్స్ సీ మరి. ఈ విషయంలో బోయపాటి బాలయ్య మరోసారి 'అఖండ 2'ని ఎలాగైతే అంచనాలు మించి హిట్ చేశారో, మరి 'అఖండ 3' విషయంలో ఎలాంటి స్క్రీన్ ప్లేని తెర మీదకి తీసుకురాబోతున్నారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.